వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మీడియాతో గురజాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన సత్తెనపల్లి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ రాజకీయ నాయకులు కన్నా లక్ష్మణ గారు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మీకు తెలుసు. అదేవిధంగా బొర్ర అప్పారావు గారు, ఆయన కూడా నిన్నటిదాకా జనసేన సత్తెనపల్లి సమన్వయకర్తగా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ సైకో ప్రభుత్వాన్ని అందరం కలిసి ఓడించి ఇంటికి పంపించాలంటే అందరం కలిసికట్టుగా కూడా కలిసి పనిచేయాలి. గౌరవ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కన్నా లక్ష్మణ గారు, నేను బొర్ర అప్పారావు గారితో కూడా మాట్లాడి ఇండిపెండెంట్ నామినేషన్ని విత్డ్రా చేయించి ఈరోజు అందరం కూడా కన్నా లక్ష్మణ గారి విజయానికి కృషి చేసేట్టుగా కూడా కలిసి మాట్లాడటం జరిగింది. లక్ష్మణ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బొర్ర అప్పారావు గారు కూడా ఒక మంచి గౌరవప్రదమైన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవప్రదమైన ఒక పోస్టుని కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా అన్నగారు కూడా నిర్ణయించారు. అది వారు కూడా చెప్తారు. అందుకని ఈరోజు అందరం ఎటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా అందరం సరి చేసుకుని కుటుంబంలాగా పనిచేసుకొని ఈ 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని, సైకో ప్రభుత్వాన్ని, దుర్మార్గ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి. అందుకే అప్పారావు గారు పెద్ద మనవి చేసుకొని కన్నగారి విజయానికి ఈరోజు కృషి చేసేట్టుగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బొర్ర అప్పారావు గారికి నా తరపున, కన్నగారి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు